హాయ్ హలో అందరికీ. ఈ వీక్ మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేశారు. వీళ్ళు ఎలా ఉన్నా మనమైతే సైలెంట్గా వర్క్ చేసుకోవాలి. వాళ్ళు పిలిచినప్పుడు త్వరగా వచ్చి వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఇస్తూ ఉండాలి, అటు ఇటు తిరుగుతూ ఉండాలన్నమాట. ఇంకా ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఆహికి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా ఇంటి దగ్గర తింటాడు కాబట్టి మెయిన్ మా వారికి మాత్రమే లంచ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. లంచ్ అంటే ఈ వారం అంతా కూడాని మా వారు నేను ఒకటి డిసైడ్ అయ్యాం, రైస్ తినకూడదు లంచ్లో అని చెప్పి. అందుకని అనేసి ఇంకా హెల్దీగా ఓట్స్తో చేస్తూ ఉంటాను, అటుకులతో చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి సలాడ్లా చేస్తున్నాను, ఒక్కొక్కసారి పూల్ మక్కనతో చేస్తున్నాను. అట్లా హెల్దీగా ప్లస్ రాగి జావ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆహిల్ కూడా తాగుతున్నాడు. బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే ఆహిల్కి ఇస్తున్నాను. నేను కూడా సేమ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటున్నాను. ఓట్ మీల్ అనేది ఇంకా ఓట్ మీల్ కానీ సలాడ్స్ కానీ ఏదైనా ఆఫ్టర్నూన్ లంచ్లా తీసుకుంటున్నాను అనమాట. 7:30కి ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆహిల్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏమీ తీసుకోవట్లేదు. బ్రేక్ టైంకి మాత్రమే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాడు. బ్రేక్ టైం అయితే 9:30కి. ఇంకప్పుడు ఆహిల్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి వాడి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. కుకింగ్ అయితే ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను ఆహి కోసం. వాడికి చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. వంటంతా ఫినిష్ చేసేసుకొని వర్క్ కూడా ఫినిష్ చేసేసి కొద్దిసేపు అయితే రిలాక్స్ అవుతాను. ఎస్పెషల్గా ఈ చిన్న చిన్న క్లిప్స్, ఈ వీడియోని మీతో ఎప్పటి నుంచో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇక్కడికి రాకముందు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే ఎవరో ఒకరిని తోడుగా వెళ్ళడం, ఎవరినైనా తీసుకొని వెళ్ళడం అలా చేసేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది పర్సనల్గా ఇండివిజువల్గా ఎలా మేనేజ్ చేసుకోగలం అనేది అయితే నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఎస్పెషల్గా మా వారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు. వెళ్ళు, నేర్చుకో, తెలుసుకో, నీకు నువ్వే అన్నీ తెలుసుకోవాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు, ప్రతిదీ నువ్వు నేర్చుకోవాలి అని చెప్పి ఎప్పుడూ చెప్తూ ఉంటారనమాట. అలా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం, నాకు చెకప్ అయినా సరే నేను ఒక్కదాన్నే వెళ్తాను. బాబుకి ఎప్పుడైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఆహిని కూడా నేనే తీసుకెళ్తాను. అండ్ దట్టు ఆహిల్ స్కూల్కి సంబంధించి ఏదైనా సరే నేనే వెళ్తూ ఉంటాను. పేరెంట్స్ మీటింగ్ కానీ ఏదైనా సరే. లాంగ్వేజ్ తెలియదు, ఒక్కదాన్నే వెళ్ళాలంటే భయం, ఎవరితోనైనా మాట్లాడాలంటే భయం. అయినా కానీ మా వారి చిన్న ఎంకరేజ్మెంట్ వల్ల ఈ భయాలన్నీ పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఇండివిజువల్గా నా పని నేను ప్రతిదీ చేసుకోగలుగుతున్నాను. ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను అంటే మా హస్బెండ్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అండి.